హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించినటువంటి స్వీయం శుభవార్త ట్రెజరీ చెల్లింపు అనేటటువంటి అప్డేట్ అయితే రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. 10% జీతాలు పెంపు. సో, వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో, ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు తమ జీవితాంతం ప్రభుత్వ సేవలో గడిపి పదవీ విరమణ పొందినటువంటి పెన్షనర్లకు సంబంధించి అమరావతి సచివాలయ వర్గాల నుంచి ఒక అత్యంత కీలకమైన, సంతోషకరమైన అధికారిక ప్రకటన అయితే వెలువడింది. మరి ఈ సమాచారం కేవలం అంతర్గత వర్గాలకే పరిమితం కాకుండా ప్రముఖ న్యూస్ ఛానల్స్ మరియు ఇతర అధికారిక మీడియా మాధ్యమాల్లో కూడా ఒక పెద్ద చర్చనీయాంశంగా అయితే మారింది. ఇది లక్షలాది కుటుంబాల ఆర్థిక స్థితిగతులతో ముడిపడి ఉన్నటువంటి అంశము. సో, మరి ఈ విషయానికి సంబంధించి స్వయంగా గౌరవనీయులైన రాష్ట్ర మంత్రివర్యులు ఒక ప్రత్యేక ప్రెస్ మీట్‌ని అయితే ఏర్పాటు చేసి అధికారికంగా ఈ ప్రకటన చేయడం మనం ఇక్కడ గమనించవచ్చు. ఇది ప్రభుత్వానికి, ఉద్యోగులకు పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధిని అయితే తెలియజేస్తుంది. గత కొంతకాలంగా వివిధ ఉద్యోగ సంఘాలు మరియు పెన్షనర్ల అసోసియేషన్‌లు ప్రభుత్వం ముందు అనేక రకాల డిమాండ్‌లను ఉంచుతూ ఉన్నాయి. ముఖ్యంగా సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉండిపోయినటువంటి పీఆర్సీ బకాయిలకు సంబంధించి చెల్లింపులు, అలాగే కొత్త పీఆర్సీ అమలు గడువు మరియు కరువు భత్యం డీఏ వంటి అంశాలపై వారు నిరంతర విజ్ఞప్తులు అయితే చేస్తూ ఉన్నారు. ఈ పెండింగ్ అంశాల వల్ల ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఒక రకమైన మానసిక ఆందోళనకు, ఆర్థిక ఇబ్బందులకు గురి అవుతున్నారు అనే విషయాన్ని ప్రభుత్వం అయితే గుర్తించింది. అందుకే ఇప్పుడు వీటన్నిటిని కూడా ఒక క్రమ పద్ధతిలో స్వస్తి పలుకుతూ పెండింగ్‌లో ఉన్నటువంటి అన్ని రకాల ఆర్థిక బకాయిలను వెంటనే క్లియర్ చేయడానికి అవసరమైనటువంటి నిధులను కేటాయిస్తూ ప్రభుత్వం ఒక విప్లవాత్మక మరియు చారిత్రాత్మక నిర్ణయం అయితే తీసుకుంది. మరి దీనివల్ల ఉద్యోగ లోకంలో నెలకొన్నటువంటి సందిగ్ధత తొలగిపోయి ఒక కొత్త ఉత్సాహం అయితే రాబోతోంది. మరి ఇవే కాకుండా ప్రభుత్వం ఉద్యోగులకు మరొక అద్భుతమైన తీపి కబురును కూడా అందించింది. అదేమిటంటే ప్రస్తుతం ఉద్యోగులు మరియు పెన్షన్లు అందుకుంటున్నటువంటి మూల వేతనం బేసిక్ పేపై అదనంగా ఒక 10% పైగా వేతనాన్ని పెంచుతూ మంత్రి గారు అయితే ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఒక భారీ అనౌన్స్‌మెంట్ అయితే చేశారు. సాధారణంగా ఇచ్చేటటువంటి వార్షిక ఇంక్రిమెంట్‌ల కంటే ఇది భిన్నమైనది మరియు గణనీయమైనది. ఎందుకంటే బేసిక్ పే పెరగడం వల్ల దానిపై ఆధారపడి ఉండేటువంటి హెచ్ఆర్ఏ మరియు ఇతర అలవెన్స్‌లు కూడా పెరిగి తద్వారా ఉద్యోగి యొక్క గ్రాస్ సాలరీ మరియు చేతికొచ్చే నెట్ సాలరీ అనేది పెరిగి చాలా పెద్ద మార్పయితే కనిపిస్తుంది. ఈ పెరిగిన ఆర్థిక ప్రయోజనాలన్నీ కూడా వచ్చే నెల 1 తారీఖు నుంచి అమల్లోకి వస్తాయని, అంటే వచ్చే నెలలో అందుకునే జీతంతో లేదా పెన్షన్‌తో పాటు ఈ 10% కంటే ఎక్కువ పెంపుదల గురించి స్పష్టత వస్తుందనైతే మంత్రి గారు వివరించారు. మరి ఈ యొక్క అవాంతరాలు లేకుండా ఈ యొక్క సాంకేతిక పరంగా గానీ, లేదంటే ఎటువంటి జాప్యం జరగకుండా చూడాలని జిల్లా ట్రెజరీ ఆఫీసులు, ఎస్టీఓ మరియు డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్స్, డీడీఓ ఆన్‌లైన్ ద్వారా బిల్లులను త్వరగా ప్రాసెస్ చేయాలని జెప్పేసి ఆదేశాలు జారీ అయ్యాయి. ఇక పాత ఆర్థిక అంశాలు ఒకవైపు ఉంటే, సామాన్యులకు మరియు ఉద్యోగులకు మరో ముఖ్యమైన ప్రభుత్వ గమనిక అయితే వెలువడింది. సో, అదేమిటంటే మే 28వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా సాధారణ సెలవు దినంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. వాస్తవానికి ప్రభుత్వం హాలిడే క్యాలెండర్ ప్రకారంగా సెలవులను 27వ తేదీ ఇవ్వాల్సి ఉంది. కానీ తిథులు మరియు పండుగ తేదీలలో వచ్చినటువంటి మార్పుల కారణంగా పండితులు మరియు కమిటీ సూచనల మేరకు ఆ తేదీని మార్చడం జరిగింది. ఈ మార్పును సవరిస్తూ ప్రభుత్వం మే 28న రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ రంగ సంస్థలు మరియు గ్రామ వార్డు సచివాలయ ఇవన్నీ గూడా పూర్తిగా మూసివేయబడ్డాయి. అందరికీ గూడా ఈ సెలవు వర్తిస్తుందని జెప్పేసి జీవో విడుదల చేయడం జరిగింది కాబట్టి, ఉద్యోగులు మరియు పెన్షనర్స్ తమ పనులను ఈ సెలవు దినాలకు అనుగుణంగా ప్లాన్ చేసుకోవాలనైతే సూచించడమైనది. సో, మొత్తంగా పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒకేసారి 3 రకాల శుభవార్తలను అందించింది. మొదటిది వచ్చేసి దీర్ఘకాలిక బిల్లుల విడుదల, రెండోది 10% పైగా జీతాల పెంపు మరియు మూడవది సెలవు దినం ప్రకటన. మరి ఈ నిర్ణయాలు ఉద్యోగుల కుటుంబాల్లో కొత్త వెలుగులు నింపుతాయని, వారి ఆర్థిక భద్రతను పెంచుతాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రభుత్వం నుండి ఈ యొక్క పెంచిన వేతనాలు మరియు బకాయిలు విడుదలకు సంబంధించి మరిన్ని పూర్తి వివరాలు లేదా అధికారిక జీవో కాపీలు వెలువడిన వెంటనే వాటిని మీకు
మన ఛానల్ ద్వారా వీడియో రూపంలో అయితే అందిస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.